చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్థుతి 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 స్తోత్రం తండ్రినైనా సకలాశీర్వాదాలకు కారణభూతుల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన గొప్పదైన శ్రేష్టమైన నామములకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రినైనా. ఈ యొక్క మహాశుక్రవారపు రోజున మమ్మల్ని క్షేమంగా మీ యొక్క సన్నిధానంలో నడిపించి, ఎందుకు యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి ఇంత గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీ స్తోత్రములు తండ్రినైనా. అదే రీతిగా ఎంతో మందికి లేని భాగ్యములు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రములు. నేను ఇప్పటి వరకు మీ యొక్క 3 మాటలను మేము ధ్యానించుకోవడానికి నన్ను ప్రతి ఒక్క పరిస్థితిలో మేము ఎలాగో మెలుచుకోవాలో మాతో మీరు మాట్లాడే విధానం బట్టి మీ స్తోత్రములు ప్రభావ. మరలా ఈ యొక్క 4వ మాట మేము ధ్యానించుకొనిచుండగా మాతో మీరే మాట్లాడండి తండ్రి నైనా. మీ శిలువ చాటులో మమ్మల్ని మరుగుపరిచి నైనా మీరే వారితో ఏ విధంగా మాట్లాడాలో నాయన మీరే మాట్లాడమని సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి కొనియాడి అతనికి వినంత వేడుకొచ్చిన మా పరమతండ్రి ఆమేన్. 4వ మాట ఏమంటే ఏలి ఏలి లామా సబక్తాని అనగా నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచింది. మీ జీవితంలో ఎప్పుడైనా చేయి విడిచిన సందర్భాలు ఉన్నాయండి? మనుషులు చేయి విడిచిన సందర్భాలు ఉండొచ్చు, లేదంటే మోస్ట్ ప్రాబ్లంగా మనం మనుషులు చేయి విడిచిన సందర్భాలే చూస్తాం. దేవుడు చేయి విడిచిన సందర్భాలు గ్రహించాము, లేదంటే మేము వాటిని ఫేస్ చేసామన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తారా? దేవుడు నన్ను విడిచేశాడు అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎప్పుడైనా చేతులు ఎత్తచ్చు కదా. ఎప్పుడైనా మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టేశారు, ఎప్పుడైనా దేవుడు మమ్మల్ని మర్చిపోయారు, లేదంటే మాకు ఎందుకు ఇన్ని శ్రమలు వస్తాయి, మమ్మల్ని దేవుడు విడిచిపెడితేనే కదా ఇలా వస్తాయి అనుకుంటారు కదా. నా జీవితంలో నేను ఫేస్ చేసింది అదండి. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నేను ఉపవాసం ఉన్నాను అంటే 6ంటికి మళ్ళీ భోజనం చేస్తాను, నేను ఉండలేను. ఇది జాబ్ రాకముందు నాకు జాబ్ వచ్చే ఆ రోజుల్లో ఉపవాసం ఉన్న తర్వాత ఆ రోజు నేను కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఎందుకో నా మనసులోకి ఒక మాట వచ్చింది, దేవుడు నాతో మాట్లాడలేదని. ఎంత ఏడ్చానంటే, మీ తల్లిదండ్రులు మీతో మాట్లాడకపోతే ఎంత బాధపడతారో నేను అంతగా బాధపడ్డాను నిజంగా. అది ఎలా అంటే మనిషిలో ఉన్నాను కానీ ఏం చేస్తున్నానో కూడా తెలియదు. ఉపవాసం అంతా అయిపోయింది, ప్రార్థన చేసుకున్న తర్వాత భోజనం చేద్దాం అనుకున్నా. నేను ప్రార్థనలోనే ఉండిపోయా. ఎప్పుడు అంతసేపు ప్రార్థన కూడా చేసుకోలేదు నేను. గంట పైనే చేసుకుంటూ ఉన్నప్పుడు దేవా ఎందుకు, నేనేం చేశాను, నాతో ఎందుకు మాట్లాడలేదు, నేనే తప్పు చేశాను, నాలో ఏ లోపం ఉంది, కానీ నాతో ఎందుకు మాట్లాడలేదు, నా హృదయం ఎంతో ఆందోళన, ఏం జరిగింది, నాకు ఎందుకు మాట్లాడలేదు నాతో దేవుడు అని ఆ రోజంతా లేని ఆ ఒక్క నైట్లో నాకు చాలా భయం వేసింది. అమ్మో దేవుడు మాట్లాడకపోతే ఇలా ఉంటుందా అని. నాకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకు నాకు ఈ సందర్భాన్ని నేర్పించారు అనేది. ఇప్పుడు మీ ముందు చెప్పడానికి నాకు ఇంత ధన్యత నాకు ఇచ్చారు. నిజమే కదండి, ఎందుకంటే అప్పుడు నాతో మాట్లాడలేదు, కానీ నాకు తెలియకుండానే నెక్స్ట్ రోజే నేను ఇంకా బాధపడడం నా తండ్రి సహించలేరు కదా. నెక్స్ట్ రోజే నాకు తెలియకుండానే నా హృదయంలో సంతోషం, ఆనందం కలిగించారు ఆయన. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఆయన సిలువపై ఏమని పలికారంటే, నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచా. ఎందుకు ఆయన చేయవిడిస్తారండి? ఎప్పుడైనా మనం చేయవిడిచారా? లేదే. చేయవిడిచినట్లయితే మనం ఈ క్షణమంది ఉండలేమండి. భక్తులు రాస్తారు, కనురెప్ప పాటిని నా కోపము క్షణమాత్రం ఉండును, నా దయ నా కృప నా ఆయుష్కాలం అంతయు నిలుస్తుంది అని సెలవించారు. ఆ మాటలను బట్టి ప్రతి ఒక్క వాగ్దానంలో మీరు భయపడొద్దు అని 365 రోజులు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే బైబిల్లో ఎన్నో సందర్భాలతో మాట్లాడతారు. ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే, చేయి విడిస్తే అనేది 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి, దేవుడు మనల్ని చేయి విడిస్తే, రెండవది మనం దేవుని చేయి విడిచిపెట్టేస్తే. ఆ 2 కూడా నా జీవితంలో జరిగినాయండి. దేవుడు చేయి విడిచిపెడితే నాకు చేయి విడవలేదు, కానీ నాతో మాట్లాడలేదు, ఎందుకో తెలియదు, కలవరం, ఆందోళన. కానీ నా చేయి పట్టుకున్న దేవుడు నాతో నడిపిస్తూ ఉంటే ఎలాగో చెప్పేదా. రోజు నేను ప్రార్థన చేసుకుని పడుకుంటానండి. ఆఫీస్లో స్ట్రెస్ తోటి వచ్చి పడుకునే ముందు కంపల్సరీ నేను ప్రార్థన చేసుకుని పడుకుంటాను, దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి. కానీ ఒక్కరోజు నేను ప్రార్థన చేసుకోకుండా పడుకుంటే ఎవరో లేపినట్టు కూడా కాదండి, నాకుగానే వెలుగు వస్తుంది. నేను పడుకున్న వితిన్ 1 or 2 అవర్స్లోనే మళ్ళీ నేను లేచి కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. నాకు మనశ్శాంతి ఉండదు, ఎందుకంటే తెలీదు ఎవరు లేపారంటే దేవుడే.
దేవుడే నన్ను లేపి నువ్వు ప్రార్థన చేసుకోలేదమ్మా, నువ్వు ప్రార్థన చేసుకోలేదమ్మా. ఒకరోజు ఒకవేళ నేను ప్రార్థన చేసుకోకుండా పడుకున్నానంటే నాకు ఆ రోజంతా చాలా మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇప్పుడు రోజంతా మీరు ఉన్నారండి, భూ ప్రపంచం మీద మీరు ఉన్నారు, లేచిన దగ్గర నుంచి 1 hour ఎప్పుడు మీతో మాట్లాడేవాళ్ళు, ఎప్పుడు మిమ్మల్ని మీ బాగోగులు చూసుకునే వాళ్ళు మాట్లాడకపోతే ఎలా ఉంటుందండి? చాలా కష్టం కదా, నరకం కన్నా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజంగా నేను అది ఫేస్ చేశాను. అదే విధంగా దేవుడు నా చేయి పట్టుకుంటే ఎలా ఉంటుందంటే, నేను ప్రార్థన చేసుకోకుండా పడుకున్నానని, మా నువ్వు ప్రార్థన చేసుకోకుండా పడుకున్నావు మర్చిపోయావమ్మా అని లేకున్నట్టు. ఇది దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో, నా జీవితంలో. అదే రీతిగా బైబిల్ ఎంతోమంది భక్తుల జీవితంలో ఆయన నెరవేర్చారు. కొంతమంది భక్తుల జీవితం, నాకు తెలిసిన భక్తుల జీవితాన్ని మీతో పంచుకుంటానండి. ముందుగా దేవుని జీవితం. దేవుని చేయి హత్తుకొని ఆయన ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన హస్తమును పట్టుకొని నడిపిస్తూ అనేక ఆశ్చర్యకార్యాలను, అనేక మర్మములను తెలియపరుస్తూ ఆయన జననమును, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానం మనకి ఎంతగానో అదొక విధంగా ఎట్లా అంటే ప్రపంచానికి అదొక సంతోషకరమైన శుభవార్తలాగా మార్చిన దేవుడు. నీ జీవితాన్ని కూడా మారుస్తారు కదా. ఒక భక్తులు, ఒక దైవజనులు అంటూ ఉంటారు, ఆయన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని. ఆయన మన దేవుడు కూడా అండి. మన పేరు పెట్టి మనం కూడా ఆలోచించుకుంటే మన దేవుడు కూడా అండి. నిజంగా మీ పాత జీవితంలోకి లేదంటే గత జీవితంలోకి వెళ్ళి ఒకేసారి ఆలోచించుకొని చూస్తే నా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదిస్తారో అని మీకు అర్థమవుతుందండి. నేను ఎలా చెప్పగలను అంటారా? నేను ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటాను. ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడుతూనే ఉంటాను. నేను ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు, నేను ఆఫీస్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, లేదంటే ఒక బైబిల్ వాక్యం చదువుకుంటున్నప్పుడు, ఈరోజు నీకు ఈ సిచ్యువేషన్ ఎదురవుతుంది, నువ్వు భయపడకు. కానీ నేను భయపడుతూనే ఉంటాను. కానీ భయపడుతున్నాను అని నేను చెప్పినా కానీ నా కూతురు భయపడుతుంది, నేను చెప్పినా కానీ నా బిడ్డ భయపడుతుందని నా దేవుడు వదిలిపెట్టలేదండి. పట్టుకొని దినదినము ప్రతిరోజు కూడా నీకు ఈరోజు నువ్వు బాధపడతావు, కానీ నువ్వు పడద్దు. బాధపడే సందర్భం వస్తుంది. బాధపడే సందర్భం వచ్చినా నువ్వు బాధపడద్దు. ఎందుకంటే సజీవుడైన దేవుడు నీకు తోడే ఉన్నాడని ప్రతి విధంగా నాకు మాట్లాడుతూనే ఉంటారండి. దేవుడు ఎలా మాట్లాడతారు? నేను గంటలు ప్రార్థన చేసింది లేదు, చేయాలండి, కాకపోతే నేను చేసింది లేదు. కానీ దేవునికి ప్రాధాన్యత అంటూ ఇవ్వండి. దాంతోపాటు ఒక్క నిమిషం ఆయన్ని మనస్ఫూర్తిగా హృదయ అంతరంగంలో నుంచి మీరు మనస్ఫూర్తిగా ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో అలా ఒక్క నిమిషం వారితో మాట్లాడగలిగితే మీకు తెలుస్తుందండి. నిజంగా ప్రార్థిస్తే ఆ ఒక్క నిమిషం చాలండి దేవునికి సంతోషపడడానికి. ఆయన ఇప్పుడు బైబిల్ వాక్యంలో మనం చూస్తాం, దేవుడు ఏమంటున్నారంటే ఏలి లామా సబక్తాని ఎందుకు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు అంటే, తండ్రి తన ఎడబాటును తట్టుకోలేక ఆయన పలికిన మాట. ఎప్పుడు మనల్ని హత్తుకునే ఉండే తండ్రి ఒక్కసారిగా విడిచిపెడితే తట్టుకోలేనండి. ఎందుకంటే దేవుడు కూడా అలాగే దేవుడిని హత్తుకొని ఆయన ప్రార్థనలు విన్నవిస్తూ సిలువ వేయబడే ముందు రోజు ఆయన చెంతకు చేరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమడిగారంటే, మీ చిత్తం అయితే మీ పాత్రను నా ఎదురు నుంచి తొలగించండి, అదైనా కేవలం మీ చిత్తమే కానీ నా చిత్తము, నా ఇష్టం మాత్రం ఏది సిద్ధింపు చేయలేదు. మీ జీవితంలో దేవుని చిత్తంనే సిద్ధింపు చేయనివ్వండి, కానీ దేవుని చిత్తంనే, దేవుని మాటలనే సిద్ధింపు చేయనివ్వండి, కానీ మనుషుల చిత్తంలో మాత్రం సిద్ధింపు చేయనివ్వద్దండి. అది కూడా ఒక మాట. దాంతోపాటు తండ్రి తన బిడ్డ పడుతున్న బాధ చూడలేక సిలువలో అన్ని దెబ్బలు, అన్ని కొరడాలతో అంత హింసిస్తూ లోకమంతా విడిచిపెట్టేస్తే ఎలా అంటే, ప్రేమగా ఉన్న శిష్యులే, నిన్ను మాత్రం నేను ఎన్నడూ విడువను, ఎవరు విడిచిపెట్టకపోయినా నేను నిన్ను విడువను, మరువను, నా ప్రాణం పోయినా విడువను అని సెలవిచ్చారు. ఎవరండి తెలుసా? పేతురు గారు 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. ఏమని? నాకు తెలియదు అని. కానీ ఆయన్నే గొప్ప జనంగా వాడుకొని 3000 మందికి ఒకేసారి బాప్తిస్మం ఇచ్చే గొప్ప ధన్యతను ఆయనకు అనుగ్రహించారు కదండి. మనం ఒకేసారి ఆగిపోతాం, అయ్యో నేను దేవుని చిత్తంలో, దేవుని పనిలో నేను దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించాను అని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు మన జీవితాన్ని అర్థం చేసుకోవడం కాదండి యూదలాగా, మన జీవితాన్ని సరి చేసుకుని మళ్ళా మనల్ని సరిదిద్దుకొని దేవుళ్ళలోకి నడిపించుకోవాలి. పేతురులాగా అన్నిటికీ సందర్భాలు సాదృశ్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారండి. ముందుగా దేవుడు సిలువ వేసినప్పుడు విడిచిపెట్టడానికి, విడనాడడానికి సాదృశ్యాలు ఎన్నో చూపించారు. అబ్రహాం, ఇస్సాకు ద్వారా, హన్నా సమూయేలు ద్వారా, మళ్ళా
ఇంకా ఎంతోమంది సంసోను ద్వారా, సంసోను బలమును, ఇంకా ఎంతో మందిని మనకి సాదృశ్యంగా చూపించున్నారు కదా. యోబు గారి గురించి, ఇంకా వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, ధ్యానించుకున్నాం. సో ఇప్పుడు ఏమంటే చేయి విడిస్తే అనేది 2 విధాలు చెప్పాను. ఒకటి దేవుడు మనల్ని చేయి విడిస్తే, ఇంకొకటి మనం దేవుని చేయి విడిచిపెట్టేస్తే. ఏమవుతుందండి? దేవుడిని మనం చేయి విడిచిపెట్టేస్తే మనకే నష్టం, దేవునికి ఏం నష్టం ఉండదు. కానీ దేవుడు దినమంతయు ప్రతి క్షణం కూడా ఆయన చేతులు చాపి నా కుమారుడు రమ్ము అని సెలవిస్తూనే ఉన్నారు, ఆహ్వానిస్తూనే ఉన్నారు. కానీ మనమే వెళ్ళట్లేదు కదండి. ఈ శిలువ ధ్యానం ద్వారా మీరందరూ కూడా ఆయన సన్నిధికి చేరుతారని నేను ఆశ కలిగి ఉన్నాను. అదే రీతిగా కొన్ని బైబిల్ వచనాలు చూసినట్లయితే మనం కీర్తన గ్రంథం 77వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? అందుకు నేను ఇలాగ అనుకొంచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందని అనుకుంటకు చాలా నాకు కలిగిన శ్రమయే కారణం. ఇక్కడ భక్తులు సెలవిస్తున్నారు ఏమనంటే, అందుకు నేను ఇలాగ అనుకున్నాను. ఏమనుకున్నారంట? మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు నొందని అనుకుంటకు, అంటే ఆయన దక్షిణ హస్తం మారిపోయింది అనుకోవడానికి నాకు కలిగిన శ్రమయే కారణము. నాకు శ్రమలు వచ్చింది, అందుకని దక్షిణ హస్తం మారిపోయిందని అనుకుంటున్నారండి. కానీ అక్కడ మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఆయన మనకు మంచి పాఠములను నేర్పించడానికి మనకి దక్షిణ హస్తంతో మళ్ళీ నడిపిస్తూ ఉంటారండి. శ్రమ కలిగినప్పుడు అయ్యో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసరే, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేసరే అనుకుంటాం. కానీ దేవుడు మిమ్మల్ని ఇంకా గట్టిగా హత్తుకోవడానికి ఆయన మీకు శ్రమలు అనుగ్రహిస్తారు. ఆయన చెంతకు చేరి, అయ్యా నాకు ఈ బాధ వచ్చింది, అయ్యా నాకు ఈ శ్రమ వచ్చింది అని మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలని. నాకు ఏదైనా బాధ వచ్చిందంటే నేను నా తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పచ్చు, లేదంటే నాకున్న స్నేహితులకి చెప్పచ్చు. కానీ వాళ్ళందరికంటే వాళ్ళకి చెప్తే బాధను సహిస్తుంది నా బిడ్డ అని వాళ్ళు తెలుసుకొని ఓదార్పు చెప్తారు, కానీ ఆ బాధను తీయలేరు కదండి. కానీ దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నా బాధను తెలుసుకొని, నువ్వు బాధపడొద్దు మా, నేనున్నా నీకు, నేను తోడై ఉంటా, నేను వారితో మాట్లాడతా. అధికారుల హృదయంలో మార్చి దేవుడు కదండి మన దేవుడు. ఎన్నోసార్లు నా ట్రైనర్ ఎక్కడ వేసినప్పుడు నేను అనుకున్నా, నాకన్నా ముందు అందరూ వెళ్ళిపోయారు. చివరి నిమిషం వరకు నన్ను సెలెక్టే చేయలేదు. ఎందుకు అంటే నేను చేశాను, అన్నీ చేశాను, కానీ నన్ను సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే పాలిటిక్స్ తెలియదు. అది చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, సరేలే ఇంకా వీళ్ళే వెళ్తారు, నాకు ఏది అవకాశం లేదు అని. కానీ ఆశ్చర్యకరంగా నాకు తెలియకుండానే నన్ను తీసుకెళ్ళారండి దేవుడు. అక్కడ కూడా ఎన్నో చివరి నిమిషం కూడా నన్ను కిందికి లాగడానికే చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు ఇలా మాట్లాడమా, నువ్వు ప్రోత్సహించు అని చెప్పిన వాళ్ళు లేరు లోకపరంగా అయినా కానీ దేవుడు ఎంతకైతే సాతాను నన్ను కిందకి లాగడానికి చూశాడో అంతకంతలు కూడా అనేక మంది ద్వారా చివరి నిమిషం వరకు కూడా నాతో మాట్లాడుతూ వచ్చానండి. వాళ్ళలో ఉంటూ మాతో ఉంటూ నాతో మాట్లాడుతూనే వచ్చాను. అదే రీతిగా మనం ఒక జీవితం చూస్తున్నామండి. అబ్రహాం ఇస్సాకు గారి జీవితం ఏమవుతుందంటే, అబ్రహాం గారికి లేక పుట్టిన కుమారుని బలిగా ఇవ్వమన్నప్పుడు మనమైతే ఏం చేస్తామండి? నిజంగా ఎన్ని తిట్లు ఉన్నాయో అన్ని తిట్లు తిట్టుకొని ఇవ్వక ఒకళ్ళని ఇచ్చారు, కానీ వాళ్ళు కూడా తీసేసుకుంటే నా జీవితం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఆ తండ్రి అలా అనుకోలేదు కదండి. ఇక్కడ ఎందుకు సాదృశ్యమైంది అంటే, అబ్రహాం అనే ఆయన తండ్రి అయిన దేవునికి సాదృశ్యమైతే, ఇస్సాకు అనే ఆయన మన దేవునికి సాదృశ్యమైతే, ఎవరైతే భూమి మీదకి వచ్చి పుట్టి మళ్ళీ సిలువ వేయబడి దెబ్బలు బాధను సహించి మళ్ళీ పునరుద్ధాన్ని సాతాను జయించి సాతాను కాళ్ళ కింద చిదగొట్టిన దేవుడిని సాదృశ్యమండి ఇస్సాకు గారు. ఆయన మౌని ఏం మాట్లాడలేదు కదా, ఇక్కడ ఇస్సాకు గారు కూడా ఏమి మౌని మాట్లాడలేదు కదండి. మనం ఒక బైబిల్ వచనంలో ఉంటుందండి, ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం చూస్తే, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లలు చూసుకుందని చెప్పాను. దానికన్నా ముందు చూస్తే కుమారుడు అడుగుతాడండి, నాన్న నన్ను తీసుకెళ్ళి చూశారు కదండి. నాన్న అన్నీ ఉన్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్లేది అని అడిగితే అప్పుడు ఏంటండి సమాధానం చెప్పలేదు తండ్రి? ఎంత వేదన చెందుంటారు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా తనకి ఇష్టమైన, తనకు ప్రాణమైన తన కుమారుని మనకి బలిగా ఇచ్చారండి. మీ
కనీసం మీ దగ్గర ఉన్న పెన్నునే ఒకరికి ఇవ్వాలంటే ఆలోచిస్తాం, అవునా కదండి? కానీ తనకి ఎంతగానో ప్రాణ ప్రియమైనటువంటి కుమారుని మనకు అనుగ్రహించారు కదండి. దేవదూతల కన్నా ఉన్నతమైన స్థానములను మనకు అనుగ్రహించారు. ఎందుకు యోగ్యత లేని మనకు, పాపం చేస్తామని తెలుసు, మనం ఆయన్ని వెంబడించమని తెలుసు, మనం ఆయన చిత్తానుసారంగా నడవమని తెలుసు, కానీ అయినా కానీ ప్రేమ, ఎంత ప్రేమ! మీరు ఎప్పుడైనా అనుకున్నారు దేవుడా ఎందుకు నన్ను ఇంత ప్రేమిస్తున్నావు అని అనుకున్నారండి? ఎప్పుడైనా ఒక్కసారైనా? నేను అనుకున్నానండి, ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావు, నా స్థితిని బట్టి, నా పరిస్థితిని బట్టి. ఎట్టి యోగ్యత లేదా, నాకు కనీసం ఇంగ్లీష్ కూడా మాట్లాడేది రాదు. నేను చదివేది ఇంగ్లీష్ స్కూల్లో అయినా కానీ ఏ ఇంగ్లీష్ కూడా మాట్లాడేది రాదు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళినా కానీ నేను ఇది నేర్చుకోలేదు. జస్ట్ 2 weeks or 2 days అంతే నేను వెళ్ళొచ్చు. అయినా కానీ నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే రీతిగా నన్ను ఉంచాడంటే దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడండి. ట్రైనింగ్ ఇంగ్లీష్లోనే ఇవ్వాలి, అవునా కదా? దాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఉంటాను. మళ్ళీ బాధ వచ్చినప్పుడు మనిషి నైజం కదా, కానీ ఎందుకయ్యా ఇది అని అడుగుతాను. కాకపోతే దీన్ని తట్టుకొని సహించే శక్తిని నాకు అనుగ్రహించండి. ఎందుకంటే మీ చిత్తంలో నేను ఒకటే విశ్వసిస్తానండి. నాకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు బాగా బాధపడతా, కానీ దాని వెనుకున్న ఆనందం కోసం కూడా నేను సంతోషిస్తానండి. నిజంగా శ్రమ ఎంతగానో ఎదుర్కొన్నప్పుడు సంతోషించండి, సంతోషించి గంతులు వేయండి. ఆనాడు ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడు మరియమ్మ గారు వచ్చినప్పుడు శిశువు గంతులు వేశారని సెలవిచ్చారు కదా. ఎందుకు గంతులు వేశారండి? దేవుని మహిమ, దేవుని కుమారుడు అనుగ్రహించబోతున్నాడు, మన జీవితానికి రక్షణ కలుగబోతుందని, అవును కదండి? ఆ రోజు ఎంతగా గంతులు వేసి సంతోషించారో ఇప్పుడు మనం బాధపడాల్సిన పరిస్థితి లేదండి. కానీ మన కొరకు ఆయన సహించిన సిలువను బట్టి ఈ సువార్తను ప్రతి ఒక్కరికి కూడా అందించాలి. అదే దృక్పథంతో మనం ఉండాలి. ఇది అబ్రహాం గారి, ఇస్సాక్ గారి జీవితంలో గొర్రెపిల్ల అనేది మనకి సాదృశ్యం అండి. ఎందుకంటే గొర్రెపిల్ల అనేది దేవుడికి సాదృశ్యం అవుతూ ఉంటుంది, పరిశుద్ధాత్మకు సాదృశ్యం అవుతూ ఉంటుంది. మన ప్లేస్లో, మనం ఉండాల్సిన ప్లేస్లో దేవుడు తన కుమారుని బలించిన రీతిగా, అదే రీతిగా ఇంకోటి కూడా చూద్దామండి. సంసోన్ గారి జీవితంలో చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని, ఏవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచును. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక మారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టు. ఇక్కడ సంసోను మీకు అందరికీ తెలుసు కదండి, ఆయన ఎంత బలవంతులు. ఒక గాడిద దవడ ఎముకతోని ఎంతమంది చంపారండి? మన వారంలో పాస్టర్ గారు మనతో మాట్లాడారు. 3000 మందిని సంహరించారు కదా. ఎలా వచ్చిందండి ఆ శక్తి? దేవుని శక్తినే కదా. దేవుని చేయి పట్టుకుంటే అలా ఉంటుందండి. దేవుని చేయి విడిస్తే ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా ఉంటుందండి. సంసోను తన జీవితంలో వేరే వాటికి అనుకూలతనిస్తూ, వేరే వాటిని ఆహ్వానిస్తూ జీవితంలో తన జీవితం చెడిపోయిందండి. కాకపోతే చివరికి ఎంత ధన్యతను ఆవిడ అనుగ్రహించుకున్నాడండి. ఒక్క మారే అయ్యా, ప్లీజ్ అయ్యా, ఒక్క మారే నాకు ఈ అవకాశం ఇవ్వండి, మళ్ళీ నేను ఇవ్వమని కూడా అడగను. కానీ ప్రార్థన ఉన్నారు కదండి, మన ప్రార్థనలు అంటే వినే దేవుడండి. మీరు గంట సేపు చేసిన, ఒక్క నిమిషం చేసిన, ఒక్క సెకండ్ చేసిన అన్ని ప్రార్థనలు దేవుడు వినేవాడు. మా అమ్మమ్మ వీళ్ళు చెప్తూ ఉండేవారు, నేను చేసిన కన్నీటి ప్రార్థన, కన్నీళ్లను దేవుడు ఎక్కడ దాచుతారండి? బుడ్డిలో దాచుకుంటాడు. ఎందుకంటే మనకంత ప్రాధాన్యతను, మనకంత ధన్యతను ఆయన అనుగ్రహించారు, మనం ఉన్నత స్థానంలో నిలబెట్టారు ఆయన. అదే రీతిగా సమూయేలు గారి గురించి చూద్దాం. హన్న ఏ విధంగా న్యాయాధిపతుల్లో సంసోను గారు అయితే వాళ్ళ తల్లికి గర్భఫలం లేనప్పుడు ఆవిడ ఎంతగానో బాధపడితే ఆవిడకి అనుగ్రహించి ఒక మంచి ఉన్నత బలములు శక్తిని ఆవిడకి అనుగ్రహించారు. అదే రీతిగా సమూయేలు గ్రంథంలో హన్న గారి జీవితంలో సమూయేలు గారికి అనుగ్రహించిన ఎంత జ్ఞానం అండి. ఇక్కడ ఏమంటే చేయి పట్టుకుంటే అనేది మనం సూచించవచ్చు. ఎలా అంటారా? సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు ఎవరైనా చదువుకుంటారు. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడే ఉండగా, గుర్తుపెట్టుకోండి, ఇంకా చిన్నవాడే ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెల పిండిని, ద్రాక్షరస తిని
తీసుకొని షిలోహులో మందిరంలోకి వచ్చాను. వారు ఒక కోడిని వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణంతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఇక్కడ ఏమైందంటే హన్నా తన జీవితంలో గర్భఫలం లేదండి, కానీ దేవుడి సన్నిధికి వచ్చి ఏం కుమ్మరించారండి? తన హృదయంను కుమ్మరించారు. మీరే ఎప్పుడైనా హృదయంను కుమ్మరించడం అనేది విన్నారండి? హృదయంను కుమ్మరించడం అంటే ఎంత బాగా ఉచ్చరింపు సఖ్యము కాని మూర్ఖులతో దేవుని సేవించడం. ఆ బిడ్డ ఎంతగానో కన్నీరు కాచుచు నా సవతి అయిన పెళ్ళిన నన్ను ఏడ్పిస్తూ ఉంది, నేను చాలా బాధపడుతూ ఉన్నాను, ఎంతగానో వేదన చెందినప్పుడు దేవుడు ఆ బిడ్డ మొరను ఆలకించి ఎంత గొప్ప ధన్యత ప్రవక్త అయిన సమూయేలుని ఇచ్చారండి. సమూయేలు జీవితంలో ఎన్నో ఆశీర్వాదకరమైన అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితంలో ఆవిడకి అనుగ్రహించారండి. ఇప్పుడు దైవ కుమారులు దైవజనులు మనతో ఉన్నప్పుడు ఆ జీవితానికి ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం కలుగుతుందండి. ఆయన్ని చేర్చుకోవడానికి మీరు సంకోచించవద్దు. అలాగే దేవుని పునరుద్ధానం అయినప్పుడు ఆయన ప్రతి ఒక్క బిడ్డలతో మాట్లాడినప్పుడు, శిష్యులతో మాట్లాడినప్పుడు, అనేక మంది స్థలానికి పంపించినప్పుడు ఆయన్ని చేర్చుకున్నట్ట, వాళ్ళని చేర్చుకున్నప్పుడు నన్ను చేర్చుకున్నట్టే అని సెలవిచ్చారు కదండి. అలాగే బీదలతో మాట్లాడినప్పుడు, బీదలకి ఆహారం ఇస్తున్నప్పుడు నాకు ఆహారం ఇచ్చినట్లే అవుతుంది అని సెలవిచ్చారు. అదే రీతిగా ఆయనకి మీ హృదయంలో మీ జీవితంలోనికి ఆహ్వానించుకున్నప్పుడు మీ జీవితం ఫలభరితంగా అవుతుంది. అదే రీతిగా ఎదుటి వారికి కూడా ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా అవుతుంది. ఇప్పుడు ఏం చేశారంటే హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు ఆయన ఏం మాట్లాడారంటే, మత్తురాలవే ఉన్నావు, ఎందుకు సన్నిధిలోకి వచ్చి మత్తురాలవే నువ్వు ఇలా చేస్తున్నావు అన్నారు. కానీ ఆవిడ ఏం మాట్లాడిందండి, నేను మత్తురాలనే లేదు నాయన, నేను నా హృదయ వేదన, నా హృదయ భారము, నేను ఎంతగానో కుమిలి ఉన్నాను అని ఆవిడెంతగానో సెలవిచ్చినప్పుడు దైవజనుల ప్రవక్త అయిన ఏలి ఒక వాగ్దానం చేశారండి. ఏమంటే వచ్చే ఏడాది కల్లా ఒక బిడ్డ ఉంటారని సెలవిచ్చినప్పుడు ఆ బిడ్డ ఇంకా రాకమునిపే ఒక వాగ్దానం చేసుకున్నది అన్న. ఏమంటే నాకు పుట్టబోయే బిడ్డ పాలు విడిచిన తర్వాతనే నేను ఆ బిడ్డని సన్నిధి చేస్తాను. ఈ రోజుల్లో ఒక బిడ్డని పాలు విడిచిన తర్వాత కాదు, కానీ కనీసం ఒక్కరోజు ఆవిడని చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకేసారి సడన్గా ఆ బిడ్డ దూరం అయితే ఎంతగానో వేదన చెందుతారు కదండి. 3 సంవత్సరాలు తన దగ్గర ఉంటూ తన కళ్ళ ముందే ఎదుగుతూ ఎంతగానో ఆ బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డ ముద్దు మాటలు ఎంతగానో సంతోషించినప్పుడు ఒకేసారి వదిలిపెట్టాలంటే అవుతుందండి. కానీ అలా చేయలేదు. దేవునికి నేను వాగ్దానం చేసుకుని ఉన్నాను, నా దేవునికి నేను సమర్పించుకున్నాను. కానీ తర్వాత ఆమెకు పిల్లలు లేకుండా లేదండి, ఎంతోమంది బిడ్డలు అనుగ్రహించారు. అదే రీతిగా మన జీవితంలో కూడా మన జీవితాన్ని సమర్పించుకోవాలండి. ఆయన చేయిని పట్టుకుంటే ఎంత ఆశీర్వాదం వస్తుందో, ఆయన చేయి మనల్ని హత్తుకుంటే, ఆయన దక్షిణ హస్తంలో మనం పట్టుకుంటే మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం వస్తుందండి. అదే రీతిగా యోబు గారి గురించి, యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం చూసినప్పుడు మొదటి నుంచి చదువుతాను. పూజ దేశంలో యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి ఏమిచ్చాలండి. ఇక్కడ ఏమంటే ఇనీషియల్గా యోబు గ్రంథం అంతా మీరు చదివినట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన జీవిత చరిత్రనే ఉంటుందండి. ఏమంటే స్టార్టింగ్లో ఆయన ఎలాగూ ముందు నుంచి ఆశీర్వదించారో దేవుడు ఆయన హస్తమును పట్టుకున్నప్పుడు ఎలాగో ఆయన జీవితము ప్రకాశించబడింది అనేది. మధ్యలో ఆయన చేయి వదిలిపెట్టారు, కానీ సాతానికి ఇచ్చారు, కానీ ప్రాణం తీసుకొని అంతగా ఆయన దేవునికి యోబు సాతానికి అధికారం ఇవ్వలేదండి. మన జీవితంలో కూడా చిన్న శ్రమ వస్తే దేవుడు నన్ను విడిచిపెట్టేశారు కాదండి. దేవుడు శ్రమలో ఎందుకు అనుగ్రహిస్తారు అంటే ఆయన ఇంకా బలంగా ఎదగడానికి, విశ్వాసంలో ఇంకా మనం ఎదిగి ఆయన
ఆయన వాక్యంలో ప్రచురపరచాలండి. ఇక్కడ ఏమైతుందంటే యోబు గారి జీవిత చరిత్రలో ఆయన ముందు నుంచి కూడా ఎంతగానో వాళ్ళ కుటుంబాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూనే ఉన్నారండి. నా నోటి మాటతో కూడా పాపం చేయడానికి వీల్లేదని అప్పుడు ఎంతగానో దేవుని యందు నిలకడగా ఉన్నాడు. కానీ సాతాను ఒక సవాల్ విసిరాడు. ఏమంటే, నువ్వు అన్నీ ఇచ్చావు, అందుకనే యోబు నీ దగ్గర ఉన్నాడు, అన్నీ వదిలిపెట్టేసి చూడు, అన్నీ తీసేసుకొని చూడు, మళ్ళీ నీ దగ్గర చేరడు అని చెప్పేసి అని అన్నారండి. కానీ యోబు విషయంలో ఏం జరిగిందండి, నా ఇచ్చినది యెహోవాయే, తీసుకున్నది కూడా యెహోవాయే, దేవునికే స్తోత్రం అని చెప్పాడు. మనం ఈ రోజులు అలా చెప్పగలమండి? చిన్న శ్రమ, ఒక 2 నిమిషాలు ఏడ్చేటప్పటికే దేవుడు నన్ను విడిచిపెట్టేశారు, అందరూ విడిచిపెట్టేశారని సెలవిస్తాం. కానీ అక్కడ యోబు గారు ఎంత ప్రేమగా, దేవుడు నన్ను విడిచిపెట్టినా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టినా సరే ఆయన చెడ్డవాడని నేను చెప్పను, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యుగములకు స్తోత్రార్పణ అని చెప్తూనే ఉన్నానండి. అదే రీతిగా చివరి మధ్యలో వచ్చేసరికి ఎంతగానో కురుపులతోటి ఆ యొక్క కుటుంబంలో పోగొట్టుకొని ఉన్నప్పుడు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నారండి. కానీ ఆఖరి నిమిషంలో వచ్చినప్పటికీ ముందు ఉన్న దానికంటే 2 అంతలండి, ఒకటి కాదు, ముందే చాలా ఎక్కువ ఉన్నత స్థానంలో ఉన్నారండి ఆయన. కానీ తర్వాత వచ్చినప్పుడు 2 అంతలు 100 అంతల ఆశీర్వాదాలను పొందుకున్నారండి. కానీ దేనికి? దేవుని యందు విధేయత చూపినప్పుడు. అలాగే యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం సార్ చదువుతారండి. ఆయన గాయపరిచి గాయము కట్టెను, ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును, 6 బాధల నుండి ఆయన విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులేదు. ఇక్కడ వాగ్దానంలో సెలవించారండి. ఎంతమంది వాగ్దానం ఎందుకు విశ్వాసం ఉంచుతారండి? చేతులు ఎత్తుతారా? ఎందు దేవుని మాటలు ఎందు, దేవుని వాగ్దానంలో ఎందు విశ్వాసం ఉంచుతారు? నేను కూడా ఉంచుతానండి. ప్రతి ఒక్క సంవత్సరం ఒక వాగ్దానం ఇస్తారు కదండి, ఆ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తారండి. విశ్వసించి ఆ వాగ్దానం ఎత్తుపట్టుకొని మనం ప్రార్థన చేయాలనేది ఆయన సెలవిస్తూ ఉంటారు అనేక వాగ్దానం చేత. నేను మంచి దేశంలో ప్రవేశపెడతాను అనే వాగ్దానం నాకు ఇచ్చారండి. నేను ఇక్కడికి వచ్చే ముందు ఆ సంవత్సరం 2022 జూన్ నెలలో నేను వచ్చినప్పుడు నేను విశ్వసించానండి. ఆ వాగ్దానం నాకు వచ్చినట్టే నేను ఒకటే అనుకున్నాను, ఎందుకంటే అందరూ పిలుస్తున్నారు జాబ్కి, బెంగళూరు వచ్చేయాలి జాబ్ లొకేషన్ అని. కానీ నేను ఆ వాగ్దానం చూసిన వెంటనే నేను ఒకటే విశ్వసించాను, నా మంచి దేశంలో ప్రవేశపెడతారు అన్నప్పుడు ఇశ్రాయేలీయులను పాలు తేనె ప్రవహించే దేశంలో ప్రవేశపెడతాననే వాగ్దానంలో నుంచి నాకు వాగ్దానం ఇచ్చారండి. నిజంగా ఆ సంవత్సరం అంతా కూడా నన్ను ఎంతగానో కాచి కాపాడి ఎవరు కూడా తెలియని ప్లేస్లోకి వచ్చానండి. నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఒకరిని విడిచిపెట్టి ఉండలేదు, ఒక్కరోజు కూడా ఉండలేదండి నేను. కానీ ఆయన ప్రేమతో ప్రతిరోజు కూడా నడిపిస్తూనే ఉన్నారండి. మేము వచ్చిన బ్యాచ్ అంతా కూడా ఫ్రెషర్స్, వాళ్ళతో నన్ను నడిపిస్తూ ఏ ఒక్క క్షణం కూడా వాళ్ళు నన్ను విడిచిపెట్టలేదు. వాళ్ళు నన్ను విడిచిపెట్టకపోవడానికి కారణం నా దేవుడే కదండి. నా దేవుడే వాళ్ళలో ఉండి ఈ బిడ్డ ఎంతగానో వేదన చెందుతూ ప్రతి దానికి ఏడ్చేదాన్ని. ప్రతి దానికి చిన్నది ఇట్లా వాళ్ళు నాతో మాట్లాడలేదంటే ఎందుకు మాట్లాడలేదు అదే ఆలోచనతో ఉంటూ ఉండేదాన్ని. కానీ దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదండి. ప్రతి క్షణం కూడా నేను ఆయన విడిచిపెట్టిన సంగతులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, కానీ ఆయన నన్ను విడిచిపెట్టిన పరిస్థితి లేదు. మళ్ళీ మన వాక్య భాగంలోకి వస్తుంది. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యాలు అంటే, దేవుడు మనం చేయి పట్టుకున్నప్పుడు, ఆయన చేయి విడిచిపెట్టేస్తే, మనం దేవుని చేయి విడిచిపెట్టేస్తే. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు చిన్నపిల్లలని స్కూల్ పంపిస్తూ ఉన్నప్పుడు మీ చేయి పట్టుకుని నడిపిస్తారు, తండ్రి చేయగాని తల్లి చేయగాని. పంపిస్తూ ఉన్నప్పుడు దారిలోనే అప్పుడు స్కూల్కి వెళ్తున్నాడని తెలిస్తే, కొంతమంది స్కూల్కి వెళ్తున్నాను మారం చేస్తారు కదండి. దారిలోనే ఆ బిడ్డకి తెలిస్తే స్కూల్కి వెళ్తున్నానని ఏం చేస్తాడండి? ఇంటి దగ్గర నుంచే ప్రారంభించేస్తాడు ఏడుపు, నాకు వద్దు, నాకు స్కూల్ వద్దు అని. అది ఎవరికి సాదృశ్యం అండి? మన జీవితాలకి సాదృశ్యం. ఎందుకంటే నీకు శ్రమలు వస్తున్నాయమ్మా, పద నేను ఈ శ్రమలోకి తీసుకెళ్తానని మనం వెళ్తామండి. నిజంగా వెళ్ళం కదా. కానీ ఇసాకు జీవితంలో కానీ దేవుడి జీవితంలో కానీ ఏం జరిగిందండి? ఆయన శ్రమ అనుభవిస్తారని తెలుసు, ఎన్నో దెబ్బలు పొందుతారని తెలుసు, అందరూ విడిచిపెట్టేస్తారని కూడా తెలుసు. దేవుని జీవితంలో ఏం జరిగిందండి? ఎంతగానో ప్రేమించిన శిష్యులు ముద్దు పెట్టుకొని వదిలేస్తారు కదండి. ఎంతగానో ప్రేమించిన శిష్యులు. నాతో దేవుడు ఏం మాట్లాడంటే, నేను చెప్దామని అనుకున్నాను మాట, కాకపోతే భయం, నాకు ఏది రాదే, ఎందుకు అర్హత లేదని ఎలా మాట్లాడాలో తెలియదు. కానీ
చివరి విషయంలో నువ్వు ఈ మాట మాట్లాడని దేవుడు నాతో మాట్లాడండి, నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచావు. నా జీవితంలో కూడా జరిగిందండి. ఎలా అంటే దేవుడు మనం చేయి విడిచినప్పుడు ఎంతగానో ఏడ్చినాను నేను చేయి విడిచినప్పుడు ఏడ్చాను. ఆయన నన్ను చేయి విడవలేదు. కానీ ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ ఆయన్ని మనం చేయి విడవకూడదండి. ఇదే నా విషయం. ఈ కొద్ది మాటలు దేవుడు ఇచ్చినాక అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాను. ఒక చిన్న పాట. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేరయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేరయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా. నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా. నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, అది పాడండి. యేసయ్యా, యేసయ్యా. సంపదలో కలిగిన వేళ అందరూ అందుకుంటారు. సంపదలన్నీ కలిగిన వేళ కంటికి ఎవరు కనరారు. ఇంతవరకు మాతో మీరు మాట్లాడి మీరు విడిచిపెడితే ఎలా ఉంటుందో, మేము విడిచిపెడితే ఎలా ఉంటుందో అని అనేకమైనటువంటి సాదృశ్యానుసారంగా మీ ప్రవర్తన ద్వారా మాతో మాట్లాడే విధానం బట్టి మీ స్తోత్రములు ప్రభావ. నాయన విత్తబడిన వాక్యంలో నాయన మీ యొక్క వారి ప్రతి ఒక్కరి హృదయంలో జీవింపచేసి నాయన ఆ యొక్క మాటలను నేను ధ్యానించుకోవడానికి వారికి సహాయం దయచేయమని నాయన బలముగా నాకు శక్తిని అనుగ్రహించి నాతో మీరు మాట్లాడే విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాయినా ఈ మీ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుంటున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి కొనియాడే అద్భుతం ఇంత పెట్టుకొని చిన్న పెరుగుతుంది. ఆమేన్. నా దేవా